విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని మంత్రి డోలా బాల వీరాంజనేయులు స్వామి తెలిపారు. నగర శివారు వైఎస్ఆర్ కాలనీలో వరద తగ్గడంతో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. ప్రతి బాధితుడికి సహాయ సహకారాలు అందే వరకు ప్రభుత్వ పర్యవేక్షణ ఆగదంటున్న మంత్రి బాల వీరాంజనేయులతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ అందేటటువంటి సహాయ సహకారాలను ఎప్పటికప్పటికి కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి ప్రస్తుతం సహాయ చర్యలన్నీ కూడా? మొదటి వరద వచ్చిన మొదటి రోజు నుంచి మా ప్రభుత్వం అన్ని విధాలా ప్రజలకు అందుబాటులో ఉంది. ఆహారం అందించాము, నీళ్లు అందించారు, పాలు అందించారు. మొన్నటి నుంచి నీళ్లు తగ్గుముఖం పట్టే ఈరోజు దాదాపుగా పోయి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ప్రజలకి నిన్న సాయంత్రానికి 100% పవర్ ఇవ్వడం, కరెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అన్ని బ్లాకులకి కూడా 100% ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిత్యావసర సరుకులు, బియ్యము, కందిపప్పు, ఉర్రగడ్డలు, అదేవిధంగా ఉల్లిపాయలు, నూనె, అదే ఫ్రూట్స్ కూడా మేము అందిస్తూ ఉన్నాం. అవి కూడా ఎలా జరుగుతుందో చూస్తున్నాం. ఇల్లు క్లీన్ చేసుకుంటున్నారు. ఆ సంపూల్లో ఉన్నటువంటి వాటర్ కూడా క్లీన్ చేస్తున్నాం. శానిటేషన్ కూడా చేస్తున్నాం. అన్నీ అంటే ఈరోజు ఇదే కాలనీలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, శానిటేషన్ జరుగుతుంది, క్లీనింగ్ జరుగుతూ ఉంది, మెడికల్ క్యాంప్స్ జరుగుతూ ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన నిన్నటి వరకు ఏంటంటే ఈ ప్రాంతంలో చేయడానికి నీళ్ళ అడ్డంకులు ఉన్నాయి. అవి తగ్గిపోవడంతో ఒక్కసారిగా భారీ సంఖ్యలో వాహనాలు పెట్టేసి క్లీన్ చేస్తాం. సాయంత్రం వరకు మ్యాక్సిమం క్లీన్ చేస్తాం. ఒకరికొకరు రేపు ఉదయం చేస్తామని చెప్పి తెలియజేస్తామండి. ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో మాత్రం ఇప్పుడు చూస్తున్నాం, మీరు చెప్పినటువన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ జక్కంపూడి లాంటి ప్రాంతాల్లో అసలు ఎవరు కూడా మా వైపు రావట్లేదు. కనీసం ఆహారానికి సంబంధించినట్టు కానీ ఈ సహాయ సహకారాలు ఏమీ అందట్లేదు అని చెప్పేసి ఆ కాలనీ వాసులు చెప్తున్నారు. అక్కడికి ఏమైనా వెళ్ళడం జరిగింది అంటే ఇక్కడ ఎటువంటి వివక్ష లేదు. ఇక్కడ 4 అడుగుల లోతున్నప్పటి నుంచి దాదాపుగా నేను పోయిన 8 రోజుల నుంచి ఇక్కడ నేను సర్వీస్ ఇస్తున్నాం. మేము అందరికీ అందుబాటు జక్కంపూడి కాలనీలో కూడా ఇక్కడికన్నా నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. నేను 2 రోజులు తగ్గిన తర్వాత మిగతా సేవలు ఇస్తున్నాం. అక్కడ కూడా ఆహారం అందిస్తున్నారు. ప్రభుత్వానికి ఎటువంటి వివక్ష లేదు. ముఖ్యమంత్రి గారు ఎంతటి స్థాయి అధికారి కావచ్చు, వాళ్ళు మంత్రి కావచ్చు, శాసనసభ ఇచ్చిన బాధ్యతలు అప్పగించిన వాళ్ళు ఎవరైనా అక్కడ రీచ్ కాలేదంటే వాళ్ళ మీద గట్టిగా ఆయన మందలించైనా కానీ పనులు చేపిస్తున్నారు. వివక్ష లేదు. ఏదైనా సామాజిక ఇబ్బందులు అయితే ట్రాక్టర్లు వెళ్ళారు, లారీల్లో వెళ్ళారు. ముఖ్యమంత్రి జేసీబీ మీద పర్యటన చేసి పరిశీలన చేశారు. అందలేదు అనేది ఏమన్నా ఉన్నప్పుడు 10 మందిలో ఒకరికి అందకపోయినా కానీ కొంచెం ఇష్యూ చేస్తారు. ఏ బ్లాక్లో రాలేదో ఆ బ్లాక్ అనేది మేము అందిస్తా ఉన్నాం. మ్యాక్సిమం సరే ఇక్కడ ఒకరికి మాకు చుట్టాలనో, ఒకరికి శత్రువులనో లేరు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నాం. అధికారులకు శత్రుత్వాలు లేవు, రాజకీయ పార్టీలు లేవు, ఎటువంటి లేకుండా అందరం మేము చేస్తున్నామండి. వరదను ఏమైనా అంటే ఇంకా స్టాగ్నేట్ అట్లే ఉన్నాయి వాటర్, వరదను ఏమైనా బయటికి పంపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? నీళ్లు దాదాపుగా బయటికి వెళ్తారండి. ఏదైనా మిగిలిపోయిన నీళ్లు కనుక ఉంటే వాటిని ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, మోటార్ల ద్వారా కూడా తోడి బయటికి పంపిస్తాం. ముందు ఇంకా రోడ్ల మీద నీళ్ళు వెళ్తున్నాయి. ఈ ఫ్లో అయిపోయిన తర్వాత ఆగిపోయిన నీళ్ళు అంటే వాటిని పంపించేస్తామండి బయటికి. ఓకే, చివరిగా చెప్పండి సార్, ఈ సహాయ చర్యలు ఎన్ని రోజులు కొనసాగుతాయి? సిటీలో మ్యాక్సిమం కొనసాగిపోయినాయండి. ఈ ప్రాంతాల్లో నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో సహాయ చర్యలు చేస్తున్నాం. బహుశా రేపు దాదాపుగా అన్నీ పూర్తి అవుతాయి. ఏమైనా మిగిలిపోతే ఎల్లుండితో కంప్లీట్ అయిపోతాయి. ఎన్యూమరేషన్ రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. శానిటేషనే ఇక నీళ్ళు ఉన్నాయి కాబట్టి 1-2 రోజులు ఎంతవరకు అవసరం ఉంది వీలైనంత తొందరగా 4 అడుగుల మేర ఉన్న నీటిలో యుద్ధ ప్రాతిపదికన అన్ని చదువు మీరు చూడండి. ఒకవైపు MDU వెహికల్స్ వస్తాయి, ఒకవైపు ఫైర్ ఇంజిన్ వెళ్తారు, ఇంకోవైపున శానిటేషన్ ట్రాక్టర్స్ వెళ్తూ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. ఇన్ని సైమల్టేనియస్గా జరుగుతూ ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ లాగా జరుగుతూ ఉంది. టైం ఏమి లేదు. ఎంత త్వరగా అయితే అంత తొందరగానే ఈ కాలనీని మేము సాధారణ స్థితిలో ఈరోజు చూస్తే జనజీవన సర్వతిలోకి వచ్చేసారు అందరూ కూడా. దీనికి మా ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ, నిబద్ధత, ఆయన కృష్ణా జిల్లా కలెక్టరేట్లోనే ఉండి పరిశీలన చేసి పర్యవేక్షిస్తూ రాత్రి 11 గంటలకు కూడా టెలికాన్ఫరెన్స్ చేసుకుంటూ చేసినటువంటి పరిస్థితి. అందరి యంత్రాంగాన్ని కూడా ఆయన ఫీల్డ్లో ఉండే విధంగా చేసినందుకు ముఖ్యమంత్రికి ఈ యొక్క కృషికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం వైఎస్ఆర్ కాలనీలో సైమల్టేనియస్గా ప్రతి ఒక్కటి కూడా అంటే నిన్నటి నుంచి కూడా వాటర్ తగ్గడంతో ఈరోజు పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి వాటిపైన దృష్టి సారించడం జరిగిందని చెప్పేసి కూడా మంత్రి చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో హరికిషన్, HM TV, విజయవాడ.